బొబ్బిలి శివాలయం వీధి జయప్రకాష్ ప్రభుత్వ పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఆ రోడ్డు పాడవడం, భారీ వాహనాలు ఆ రోడ్డుపై తిరగడం వల్లే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడని, ఇకపై ఈ రోడ్డు మీద భారీ వాహనాలు రాకూడదని స్థానికులు రోడ్లపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఘటనా స్థలానికి చేరుకుని సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తానని తెలియజేశారు. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ శాంతియుత కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. మాకు రాజకీయాలు వచ్చి పెద్దవాళ్ళందరూ వచ్చి మాకు న్యాయం చేస్తేనే ఎక్కడి నుంచి వదులుతాం, లేదంటే లేదు. పత్రికా విలేకరులకు నమస్కారం అండి. నిన్న మా 8వ వార్డు శివాలయం వీధి ఈ బైపాస్ రోడ్డు నందు ఘోరమైన, అతి భయంకరమైన, అతి బాధాకరమైన విషయం జరిగింది. పసిబాలుడు 12 ఏళ్ల బాలుడు ఒక భారీ వాహనాల చక్రాల కింద నలిగి మృతుడయ్యాడు. ఆ ఒక తల్లికి గర్భశోకానికి గురయ్యింది. ఈ సమస్య ఈనాటిది కాదు, చాలా సంవత్సరాలుగా ఈ రోడ్డు బాగు చేయక గుంతలు పడి ఎన్నో ప్రమాదాలకు గురైంది. ఇంతకుముందు కూడా చాలామంది పాదచారులు, ద్విచక్ర వాహనదారులు యాక్సిడెంట్లకు గురయ్యి కాళ్ళు చేతులు విరగొట్టుకునే పరిస్థితి కూడా ఉంది. కానీ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఈ రోడ్లపైన, మా సమస్యలపైన ఏనాడు స్పందించి పరిష్కరించే దిశగా ఏనాడు ప్రయత్నించలేదు. ఈ రోజున ఇంత ఘాతుకానికి, ఇంత ప్రమాదానికి కారణం వీళ్ళే. దయచేసి మా సమస్యలు ఇప్పటికైనా సరే, మేము సుమారుగా 1-2 గంటల నుంచి శాంతియుతంగా నిరసన మా స్థానికులంతా కూడా కలిపి చేస్తున్నా ఇంతవరకు ఏ అధికారి కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు. కనీస వివరాలు అడిగి తెలుసుకోలేదు ఇంతవరకు కూడా. దయచేసి మీ ముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మా రోడ్డుని బాగు చేయాలి. మరి రేపొద్దు మరో తల్లి గర్భశోకానికి గురి కాకుండా చేయాలి. కాబట్టి ఈ రోడ్డుని బాగు చేసి భారీ వాహనాలని మ్యాక్సిమం ఇటువైపు కాకుండా బయట వైపు ఇంకొక దారి చూసుకొని అటు పంపించే విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ రోడ్డుకి అంతటి కెపాసిటీ లేదు. 4 చక్రాల వాహనాలు కానీ, ద్విచక్ర వాహనాలు తప్ప అంతటి భారీ వాహనాలు తిరిగే రోడ్డు కాదు. అంతటి రోడ్డు కూడా వెడల్పు లేదు. దయచేసి అధికారులు స్పందించి, అలాగే ఈ పక్కన జయప్రకాష్ ఎలిమెంటరీ స్కూల్ ఉంది, దీనికి సరైన ప్లే గ్రౌండ్ లేదు. పిల్లలందరూ కూడా రోడ్లపైన తిరుగుతారు, రోడ్లపైన ఆడుతున్నారు. కాబట్టి ఈ సమస్యను కూడా, ఇది స్కూల్ జోన్ ఏరియా కాబట్టి అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కరించి మా ప్రజలందరికీ, మా స్థానికులకు, మా పసిపిల్లలకు ప్రాణాలు కాపాడుతూ మమ్మల్ని రక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలని అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. చేసిన తర్వాత జరుగుతాయి అంటే మీరు ఎలా చేయాలి? గవర్నమెంట్ నుంచి కలెక్టర్ దగ్గర ఏమైనా వస్తుంది అడుగుతాను. నేను సొంతంగా చేయవలసి, అదే గుర్తు నేను సొంతంగా చేయవలసి కలెక్టర్తో మాట్లాడి ఏమైనా చేయగలను. చెప్పండి.